ఈ మనిషితో ఎలా ఉంటుందంటే ఉమామేశ్వర గ్రూప్ వస్తే సినిమా చేస్తున్నాను. అందులో మీరు చూసుంటే లాస్ట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతుంది మధ్యలో ఏదో మనోడికి మిస్ అవుతుంది. ఫైట్ మాస్టర్ ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక్క షాట్ కావాలి. ఆ షాట్ ఏంటంటే నిన్ను వాడు కొడతాడు, రవి కొట్టగానే నువ్వు 3 బౌన్స్లు అయ్యి టక్ 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 అని వెళ్ళి ఎండ్ అవ్వాలి అన్నాడు. ఇదేంటిది రోప్ ఉందా అంటే మనం రోపులు వాడంగా అన్నాడు. మనం ఓకే సరే, ఇప్పుడు బౌన్స్ ఎలా అవుతారు? ఒక మనిషి ఎలా 3 సార్లు బౌన్స్ అవుతాడు? అది రోప్స్ అవన్నీ ఉంటే అవుతాయి అంటే కాదు. నీకు రిఫరెన్స్ ఏం చెప్పాలంటే బాహుబలిలో ఆ ఎద్దుని రానా కొట్టిన తర్వాత ఎద్దు చూసావా ఇలా బౌన్స్ వెళ్తుంది అంటే అది సీజీ అది ఎద్దు 3 సార్లు బౌన్స్ అయిందంటే లేదు నాకు అది ఆ 3 సార్లు బౌన్స్ అవ్వగలవా అన్నాడు. ఏంట్రా ఈ క్యాండిడేట్ 3 సార్లు బౌన్స్ అవడం. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను 3 సార్లు బౌన్స్ అయ్యాను. యాక్చువల్లీ నేను చేశాను అది, వెళ్ళి టక్ టక్ 3 సార్లు బౌన్స్ అయ్యి ఎండ్ అయ్యాను. అది నేను నమ్మలేకపోయా. అంటే మేబీ 2 సార్లు అవుతాడేమో, ఓకే చేసేద్దాం అనుకున్నా. ఫస్ట్ అటెంప్టే 3 సార్లు జంప్ నేను లోపల 1 2 3 అని జంప్ అవుతున్నాను. అది మిస్ అయిందా, 2 వచ్చాయి 3 వచ్చాయి, మళ్ళీ ఇంకోసారి చేయమంటాడని. బట్ సినిమా చూసినాక అర్థమైంది ఏంటి. సో ఇలాంటి చిన్న డీటెయిలింగ్ దీంతో దాన్ని చాలా నీట్గా డిజైన్ చేసుకొని చేస్తాడు. అండ్ తనన్న మాటే నేను రివర్స్లో చెప్తున్నాను. ఐఎమ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఎరా వేర్ యు ఆర్ అ డైరెక్టర్ మహా. థ్యాంక్ యూ వెరీ మచ్.